ఓకే, సో ఇవాళ మనం ఆలియా సమ్ టైమ్స్ హైడ్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యా పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాం. ఈ పార్ట్ లో నేను 5 to 8 ఎపిసోడ్స్ అయితే కవర్ చేస్తా. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంత ముందు ఎపిసోడ్ లో మనం చూసాం కూజే స్కూల్ కౌన్సిల్ లో జాయిన్ అయిపోతాడు. ఇంకా ఆలియా కూజేకి రష్యన్ లో ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇప్పుడు మనం దాని తర్వాతి పార్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు కూజే దారిలో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు, ఆలియా నాకు నిజంగానే ఐ లవ్ యూ చెప్పిందా? నాకు తెలిసి తను బై మిస్టేక్ లో చెప్పినట్టుంది. ఇంకా కూజేకి వాళ్ళ పేరెంట్స్ గుర్తుకొస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడే వాళ్ళంట. అప్పటి నుంచి కూజే ఫిక్స్ అయిపోయాడు, ఈ లవ్ గివ్ అంతా వేస్ట్, ఇదంతా జస్ట్ టైం వేస్ట్ అని. ఇప్పుడు కూజే ఇంటికైతే వెళ్తాడు. అక్కడ వాళ్ళ చెల్లి యూకి ఉంటుంది. ఇప్పుడు కూజే యూకితో చెప్తాడు, నేను స్కూల్ కౌన్సిల్ లో జాయిన్ అయ్యానని, ఇంకా నేను ఎలక్షన్ లో ఆలియాకి సపోర్ట్ చేస్తున్నా. ఇది విని యూకి అయితే చాలా ఏడుపు వస్తుంది. యూకి అంటుంది, ఆ రష్యన్ అమ్మాయి నిన్ను నా దగ్గర నుంచి తీసుకువెళ్ళింది. ఇలా యూకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కూజే తోటి అంటుంది, సర్లే ఎలాగైతేనే గెలిచేది మాత్రం నేనే. ఇంకా మార్నింగ్ కూజే లేచి చూస్తే కూజేని లేపడానికి అక్కడ యూకి ఉండదు. దీనివల్ల కూజే ఆలోచిస్తూ ఉంటాడు, నేను నిన్న నైట్ అన్న మాటలకి యూకి చాలా ఫీల్ అయినట్టుంది. సో బెడ్ మించి కిందికి దిగుతాడు. అండ్ అక్కడ యూకి కూజే కాళ్ళని అయితే పట్టుకుంటుంది. దీనివల్ల కూజేకి చాలా భయం వేస్తుంది. చెప్పాలంటే యూకి మైండ్ లో ఎప్పుడు ఏది ఉంటుందో ఆమెకే తెలవాలి. సర్లే, దీని తర్వాత కూజే స్కూల్ కి వెళ్తాడు. అక్కడ ఆలియా నోటీస్ చేస్తుంది, కూజే ఈరోజు నిద్రపోవట్లేదు. నాకు తెలిసి ఆలియా కోసం తనని తను మార్చుకుందాం అనుకుంటున్నాడేమో. ఇంకా స్పోర్ట్స్ పీరియడ్ లో కూజే తల మీద బాల్ తాకుతుంది. దీనివల్ల కూజే చల్లగాలి కోసం బయటకైతే వస్తాడు. ఇంకా ఆలియానేమో కూజేకి ఏమైందో అని బయటకు వస్తుంది. ఇంకా కూజే తలని చెక్ చేస్తుంది. దీన్ని చూసి కూజేకి ఆలియా మీద క్రష్ ఇంకా పెరిగిపోద్ది. ఎంత పెరిగిపోద్ది అంటే తన తలని తీసుకుని ట్యాప్ కింద పెడతాడు. ఇంకా అప్పుడే అక్కడికి మారియా వస్తుంది. మారియా కూజే తలని క్లీన్ చేస్తుంది టవల్ తోటి. ఇప్పుడు మారియా కూజే తోటి కొంచెం మాట్లాడదాం అనే లోపే ఆలియా కూజేని తీసుకువెళ్తుంది. ఎందుకంటే తర్వాత వాళ్ళ క్లాస్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి. ఇప్పుడు ఆలియా మళ్ళీ కూజేతో అడుగుతుంది, నీ తల బాగుందా అని. దీన్ని చూసి కూజేకి అర్థం అవ్వట్లేదు ఆలియా నాతో ఇంత మంచిగా ఎందుకుంటుందని. దీనిపై ఆలియా అంటుంది, ఎందుకంటే నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి, ఇంకా అందుకే నాకు నీ గురించి టెన్షన్ గా ఉంది. దీనిపై కూజే చెప్తాడు, ఈ రోజు నేను టిఫిన్ చేయలేదు, ఇంకా నైట్ నాకు మంచి నిద్ర వచ్చింది, అందుకే నేను ఈ రోజు ఇంత యాక్టివ్ గా ఉన్నా. ఈ మాట విని ఆలియాకైతే చాలా కోపం వస్తుంది. ఆలియా అనుకుంటుంది, నిన్న నైట్ మొత్తం నాకు నిద్రే పట్టలే, కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోయావు. అయినా కానీ నీలాంటి వాడిని ఎవరు ప్రేమిస్తాడు. దీని తర్వాత వీళ్ళిద్దరు కౌన్సిల్ మీటింగ్ అయితే వెళ్తారు. అక్కడ వీళ్ళకి చిసాకి అనే అమ్మాయి కలుస్తుంది. ఈమె ఎవరంటే మన కెన్జాకి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు వీళ్ళ లవ్ స్టోరీని ఇక్కడే కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి ఆలియా ఇంకా కూజే కొంచెం సిగ్గుపడతారు. ఇంకా అప్పుడే అక్కడికి మారియా వస్తుంది. మారియా ఆలియా కూజే ఇంత క్లోజ్ గా ఉండడం చూసి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు యూకి రావడంతో ఈ కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు కూజే అందరితో తన ఇంట్రొడక్షన్ అయితే చేసుకుంటాడు. ఇంకా చెప్తాడు, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో నేను ఆలియా యొక్క పార్ట్నర్ ని, ఇంకా పెద్ద యానిమే లవర్ ని కూడా. దీని తర్వాత యూకి చెప్తుంది, నేను ఆర్ట్ క్లబ్ వైపు వెళ్తున్నాను, ఇంకా మనం మన బడ్జెట్ ని కూడా తెలుసుకోవాలి, అందుకే నేను ఆలియాని తీసుకువెళ్దాం అనుకుంటున్నా. ఆలియా ఇంకా యూకి ఒక దగ్గర ఉండడంతో కూజేకి కొంచెం డౌట్ వస్తుంది. డౌట్ కాదు, భయం వేస్తుంది. ఇప్పుడు వెళ్తుండగా ఆలియా యూకి తోటి అడుగుతుంది, నేను నీతోటి కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని. ఇప్పుడు ఆలియా యూకి తోటి అడుగుతుంది, కూజే ఎలక్షన్ లో నా వైపు ఉంటే నీకేమన్నా బాధగా అనిపిస్తుందా? దీనిపై యూకి అంటుంది, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఆలియా అడుగుతుంది, నీకు కూజే అంటే ఇష్టమా అని. దీనిపై యూకి చెప్తుంది, నాకు చాలా ఇష్టం, ఎంతంటే మా అమ్మ నాన్న కన్నా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు యూకి కూడా తెలుసుకుందాం అనుకుంటుంది ఆలియాకి కూజే అంటే ఇష్టమా లేదా అని. సో ఆలియాని అడుగుతుంది. దీనిపై ఆలియా కూజే అంటే ఇష్టమో కాదో చెప్పదు, కానీ ఆలియా ఒక్కటి మాత్రం చెప్తుంది, కూజే నావాడని. ఇప్పుడు మనం మారియాని చూస్తాం. మారియా వీళ్ళందరికీ కాఫీ పెడుతూ ఉంటుంది. అండ్ అంతలోనే ఇక్కడికి యూకి ఇంకా ఆలియా వస్తారు. ఇప్పుడు ఆలియా కూజేతో అతుక్కొని కూర్చుంటుంది యూకి నేర్పించడానికి. దీన్ని చూసి కూజేకి అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఏమో జరిగిందని. ఇప్పుడు మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆలియా ఇంకా కూజే ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూజే ఆలియాతో అడుగుతాడు, మనం ఏదైనా కెఫేలోకి వెళ్దాం ఎలక్షన్ గురించి మాట్లాడడానికి. దీనిపై ఆలియా రష్యన్ లో అంటుంది, దీనికన్నా నువ్వు డేట్ కి వెళ్దామంటే చాలా బాగుండు. కెఫేలో ఆలియా మిల్క్ షేక్ ఇంకా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తుంది. ఇప్పుడు కూజే ఆలియాతో అడుగుతాడు, యూకి నిన్నేమన్నందా? ఇప్పుడు ఆలియా ముఖం మార్చుకొని ఏమీ అడగలేదని చెప్తుంది. ఇంకా నువ్వు యూకిని డేట్ చేస్తున్నావా? దీనిపై కూజే అంటాడు, అలాంటిది ఏమీ లేదు, ఇంకా నువ్వు యూకి మాటల్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకోవడం అంటే యూకి చాలా ఇష్టం. ఇప్పుడు కూజే ఎలక్షన్ గురించి అయితే మాట్లాడతాడు. చెప్పాలంటే ఎలక్షన్ లో యూకిని ఓడించడం చాలా కష్టం. ఇంకా ఈ ఎలక్షన్ లో ఇంతకు ముందు చాలా మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు, అది యూకి వల్లే. ఇంకా క్యాండిడేట్స్ కి ఒక డిబేట్ మీటింగ్ కూడా ఉంటుంది. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కౌన్సిల్ మెంబర్స్ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా దీంట్లో గెలిచిన వాళ్ళు అందరి మధ్యలో చాలా పాపులర్ అయిపోతారు. అందుకే నువ్వు డిబేట్ లో యూకిని ఓడించాలి.
ఇవన్నీ విని ఆలియాకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆలియా ఆలోచిస్తుంది, అమ్మాయితో ఎవరైనా కేఫేకి వచ్చి ఇలాంటివన్నీ మాట్లాడతారా అని. ఇప్పుడు ఆలియానైతే కూజే మాటల్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు ఆలియాకి ఒక ఐడియా వస్తుంది, కూజేకి తన ఐస్ క్రీమ్ తినిపియాలని. దీనివల్ల కూజే కొంచెం రొమాంటిక్ గా మారొచ్చు. ఫస్ట్ అయితే కూజే దీన్ని తినడు, కానీ తర్వాత తినేస్తాడు. ఇప్పుడు కూజే ఆలియాతో అడుగుతాడు, రష్యన్ లో ఇలా చేయడం నార్మలా? ఇప్పుడు ఆలియా రష్యన్ లో అంటుంది, ఇది నేను కూజే తోటే చేస్తా. ఇప్పుడు కూజే అంటాడు, మనం స్టూడెంట్స్ యొక్క సింపతిని గెయిన్ చేయాలి. ఎలాగంటే సేమ్ కెన్జాకి లాగా. అతని బ్యాక్ స్టోరీని చూసి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. ఎలాగైతే తాను మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఆలియా కూడా ఇలాంటి బ్యాక్ స్టోరీయే కావాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కి ఆలియా గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే ఆలియా ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కాబట్టి. ఇప్పుడు వెళ్తుండగా ఆలియా కూజేతో అడుగుతుంది, ఇప్పుడు యూకి ఎవరిని తన పార్ట్నర్ గా చేసుకుంటుంది. కూజే అంటాడు, యూకి స్కూల్లో చాలా పాపులర్ కాబట్టి తనకి ఎవరో ఒకరు ఈజీగా దొరికేస్తారు. కానీ తానియామని సెలెక్ట్ చేసుకోకపోతే బెటర్ అనుకుంటున్నా. ఆలియా అడుగుతుంది, ఈ తానియామ ఎవరని. కూజే చెప్తాడు, మేము మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు తానియామ యూకి అగెనిస్ట్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసింది, ఇంకా ఓడిపోయింది. సర్లే, ఇవన్నీ మనకు తొందరలోనే తెలుస్తాయి. దాని తెల్లారి యూకి తన పార్ట్నర్ ని అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో ఆమె పేరు వచ్చేసి అయానో. అయానోని చూసి కూజే షాక్ అవుతాడు. అయానో గురించి చెప్పాలంటే అయానో ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర పనిచేస్తుంది. అంటే ఒక పిఏ టైప్ లో చెప్పాలంటే అయానో ఫ్యామిలీ మొత్తం వీళ్ళ కిందే పనిచేస్తారు. అయానోనైతే చాలా మెల్లిగా మాట్లాడుతుంది, ఇంకా చప్పులు లేకుండా నడుస్తుంది. ఇప్పుడు అయానో కూజేకి చెప్తుంది, మీరు ఎలక్షన్ లో యూకి ఆపోజిట్ గా పోటీ చేస్తున్నందుకు గ్రాండ్ ఫాకి చాలా కోపంగా ఉంది. ఇది విని కూజే ఆలోచిస్తాడు, ఇంతకు ముందు ఆ ముసలోడు అన్నాడుక మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధాలు లేవని. అయానో అంటుంది, ఆలియాకి సపోర్ట్ చేయడం మీకు అంతా ఇంపార్టెంటా? దీనిపై కూజే అంటాడు, ఎందుకంటే నేను ఆలియాకి ప్రామిస్ చేశాను. ఇంకా గ్రాండ్ పాకి చెప్పు, ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో వచ్చి మాట్లాడమని. ఇప్పుడు అయానో లాస్ట్ గా కూజేని ఒక క్వశ్చన్ అడుగుతుంది, మీకు యూకి మీద ప్రేమ తగ్గిపోయిందా? దీనిపై కూజే అంటాడు, అలాంటిది ఏమీ లేదు. యూకి నాకు ఇప్పటికి కూడా అందరికంటే ఇంపార్టెంట్ వ్యక్తి. ఇది విని అయానో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత కూజే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక మ్యాగజైన్ తెచ్చుంటాడు. దాని కవర్ మీద అమ్మాయిలు ఉంటారు బీచ్ లో. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూజేని అడుగుతాడు, ఈ అమ్మాయిల్లో నీకు ఏ అమ్మాయి నచ్చింది? దీనిపై కూజే చెప్తాడు, ఈ బ్రౌన్ కలర్ హెయిర్ ఉన్న అమ్మాయి. ఇది విని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఈమె సేమ్ మారియా లాగానే ఉంది, అయితే నీకు మారియా అంటే ఇష్టమా? కూజే అంటాడు, అలాంటిదేమీ లేదు, అయినా కానీ ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఆలియా వస్తుంది. ఇంకా కూజే చేతిలో ఆ మ్యాగజైన్ ని చూసి చాలా కోప్పడుతుంది. దీన్ని చూసి కూజే ఆలియాతో చెప్తాడు, ఈ బుక్ నాది కాదు, దీన్ని తకేషి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, నీకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టమని. దీనిపై కూజే చెప్తాడు, నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారో. ఇది విని నాకు అర్థం కాలే. సర్లే, ఆలియా రష్యన్ లో అంటుంది, సేమ్ నాలాగే. ఇప్పుడు మనం అయానోని చూస్తాం. అయానో యూకి జరిగిందంతా చెప్తుంది. ఇంకా కూజే నువ్వు అందరికంటే ఇంపార్టెంట్ వ్యక్తి అని కూడా చెప్పాడు. ఇది విని యూకి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు యూకి గట్టిగా స్కూల్ మొత్తం వినపడేలా కూజే మా అన్నని చెబుదాం అనుకుంటుంది, కానీ ఆగిపోతుంది. ఇంకా అయానో అంటుంది, కూజే నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇది విని యూకి అంటుంది, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అయానో అంటుంది, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు యూకి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది కూజేని ఎలక్షన్ లో ఓడించడానికి. కౌన్సిల్ లోకి కొత్త మెంబర్స్ వచ్చినందుకు వెల్కమ్ పార్టీ ఉంటుంది. దీంట్లో ఆలియా ఇంకా యూకి కార్డ్స్ ఆడుతూ ఉంటారు. ఇంకా అయానో వీళ్ళకి డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అయానో చెప్తుంది, మా గ్రాండ్ పేరెంట్స్ నాకు చెప్పులు లేకుండా నడవడం నేర్పించారు. ఇప్పుడు కూజే ఇంకా మారియా కొన్ని వస్తువులు తీసుకురావడానికి బయటికి వెళ్తారు. ఇప్పుడు మారియా కూజేకి థ్యాంక్ యూ చెప్తుంది ఎలక్షన్ లో ఆలియాకి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇదంతా చూసి కూజేకి అర్థమైపోతుంది మారియా చాలా రెస్పాన్సిబుల్ అని. వాళ్ళ చెల్లంటే చాలా ఇష్టం, కాకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేయదు. పార్టీ అయిపోయినాక ఆలియాకి తానియామ కనిపిస్తుంది. తానియామ కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు తానియామ అంటుంది, నువ్వు యూకి దగ్గర నుంచి కూజేని లాక్కున్నావు, అయినా కానీ కూజే లాంటోని ఎవరు పార్ట్నర్ గా చేసుకుంటారు? అండ్ అంతలోనే కూజే అక్కడికి వస్తాడు. కూజే అంటాడు, నేను నా ఇష్టంతో ఆలియాని సపోర్ట్ చేస్తున్నా, దీనికి ఆలియాకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది విని తానియామ కూజేతో ఒక డిబేట్ మీటింగ్ కి ఛాలెంజ్ చేస్తుంది. తానియామ పాయింట్ ఆఫ్ వ్యూ లోనైతే వీళ్ళు ప్రెసిడెంట్ కాదు, కౌన్సిల్ మెంబర్స్ అయ్యేంత అర్హత కూడా లేదు. ఇంకా డిబేట్ యొక్క టాపిక్ వచ్చేసి కౌన్సిల్ మెంబర్స్ ని ఎన్నుకునే హక్కు టీచర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆలియా ఇంకా కూజే దీనికోసం రెడీ అవుతారు. ఇప్పుడు ఆలియా కూజేతో అడుగుతుంది, తానియామాకి నీ మీద ఏమైనా పర్సనల్ రివెంజ్ ఉందా? దీనిపై కూజే అంటాడు, ఏమో, నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడైతే నేను యూకి పార్ట్నర్ గా ఉండేవాడిని, ఇంకా తానియామ మాకు అగనిస్ట్ గా ఉండేది, దాని వల్ల కావచ్చు. సర్లే, దాని తెల్లారైతే డిబేట్ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం తానియామ యొక్క పార్ట్నర్ ని చూస్తాం. ఈమె పేరు వచ్చేసి నొనోవా. ఈమె తానియామకి ఆపోజిట్ గా ఉంటుంది. అంటే డిబేట్ లో జస్ట్ కూర్చోడానికే వచ్చింది, ఎందుకంటే డిబేట్ మొత్తం తానియామని చేస్తుంది కాబట్టి. ఈ డిబేట్ కి చాలా మంది వచ్చుంటారు. దీన్ని చూసి ఆలియా కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంది. అండ్ అప్పుడే అక్కడికి కూజే వచ్చి ఆలియాతో అంటాడు,
నీ చెస్ట్ సైజ్ కొంచెం పెరిగినట్టుంది. ఆలియా అంటుంది ఇదేమన్నా టైమేనా అడుగుతందుకి. కూజే ఆలియాని కొంచెం ప్రశాంతంగా ఉంచడానికి ఇదంతా చేస్తాడు. ఇప్పుడు కూజే చెప్తాడు, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు, నీకేది మంచిగా అనిపిస్తే అది మాట్లాడు, మిగతాదంతా నేను చూసుకుంటా. ఇది విని ఆలియా కూడా కొంచెం నార్మల్ అయిపోతుంది. సో డిబేట్ స్టార్ట్ అయిపోతుంది. డిబేట్ ఒక టాపిక్ ఇయ్యేదాకా మనం చెప్పింది. ఇప్పుడు తానియామే చెప్తుంది, ఇప్పటిదాకా కౌన్సిల్ మెంబర్స్ ని ప్రెసిడెంట్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ ద్వారా ఎంచుకుంటారు, కానీ ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకుంటున్నారు. ఎలాంటి స్టూడెంట్స్ అంటే అసలు చదువు రాని వాళ్ళు. ఇక్కడ తానియామ కూజే గురించి అంటుంది. ఇంకా తానియామ అంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది, ఒక లో ర్యాంక్ స్టూడెంట్ ని కౌన్సిల్ మెంబర్ ని చేశారు, అందుకే కౌన్సిల్ మెంబర్స్ ని ఎంచుకునే హక్కు టీచర్స్ కూడా ఉండాలి, దీనివల్ల మంచి స్టూడెంట్స్ కౌన్సిల్ మెంబర్స్ అవుతారు, ఎవరికైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో. తానియామ స్పీచ్ విని చాలా మంది క్లాప్స్ కొడతారు. దీని తర్వాత ఇక్కడికి ఆలియా వస్తుంది. ఆలియా చెప్తుంది, కౌన్సిల్ మెంబర్స్ ని ఎంచుకునే హక్కు టీచర్స్ గనక వెళ్ళిందంటే ప్రెసిడెంట్ ఇంకా వైస్ ప్రెసిడెంట్ కి వాల్యూ లేకుండా పోతుంది, ఎందుకంటే వీళ్ళని స్టూడెంట్స్ అంతా కలిసి ఎంచుకుంటారు. వీళ్ళు చాలా కష్టపడ్డాక వాళ్ళకి అధికారం దొరుకుతుంది, అందుకే కౌన్సిల్ మెంబర్స్ ని ఎంచుకునే హక్కు వాళ్ళకు ఉండాలి, ఎవరి మీదనైతే వాళ్ళకు నమ్మకం ఉంటుందో. ఇంకా ఈ హక్కు టీచర్స్ కి వెళ్ళిందంటే స్టూడెంట్ కౌన్సిల్ అనడానికి అర్థమే ఉండదు. స్టూడెంట్స్ కి అయితే వీళ్ళిద్దరు చెప్పింది నచ్చుతుంది. ఇప్పుడు నోనోహా కొంతమంది స్టూడెంట్స్ కి మెసేజ్ చేస్తుంది. దీనిపై ఆ స్టూడెంట్స్ చెప్తారు, ఆలియా ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కాబట్టి ఆమెకి మన స్కూల్ గురించి ఏమీ తెలీదు. ఇదంతా విని ఆలియా ఏం చెప్పాలో అన్నది మర్చిపోతుంది, కొంచెం పానిక్ అవుతుంది. ఇప్పుడు కూజే ఆలియా దగ్గరకు వచ్చి అంటాడు, నువ్వు మంచి పని చేస్తావు, మిగతాదంతా నేను చూసుకుంటా. ఇప్పుడు కూజే అంటాడు, ఈ డిబేట్ మనకు అవసరమా, ఎందుకంటే మీరంతా కలిసి కెన్సాకి లాంటి వాడిని స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేశారు. అతను కూడా ఇంతకు ముందు చదవపోయేది, చాలా బలహీనంగా ఉండేవాడు, కానీ అతను చాలా కష్టపడ్డాడు, మంచి స్కోర్ తెచ్చుకున్నాడు, ఇంకా కౌన్సిల్ మెంబర్ అయ్యాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కౌన్సిల్ మెంబర్ అవ్వడానికి టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. కౌన్సిల్ మెంబర్ కావాలని కష్టపడే వాళ్ళు ఎవరైనా కౌన్సిల్ మెంబర్ కావచ్చు. ఇప్పుడు కెన్సాకి తానియామతో అడుగుతాడు, నీ దగ్గర ఏమైనా కౌంటర్ ఉందా అని. దీనిపై తానియామ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి, దీన్ని చూసి ఆలియా కూడా తానియామ వెంట వెళ్తుంది. ఇప్పుడు నోనోహా తన చేతుల్ని పైకి లేపి చెప్తుంది, మేము దీంట్లో ఓడిపోయాం. ఇప్పుడు ఆలియా తానియామ చైన్ అయితే పట్టుకుంటుంది. తానియామకైతే చిన్నప్పుడు అనిపించేదంట, యూకీని కూజేని చూస్తే వాళ్ళు పర్ఫెక్ట్ కపుల్స్ లెక్క కనిపించే వాళ్ళంట. తానియామ వీళ్ళిద్దరికి ఎంత వాల్యూ ఇచ్చేదంటే వీళ్ళ చేతిలో ఓడిపోవడం అన్నా కూడా తానియామకి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు కూజే తోటి ఆలియాని చూసి తానియామకి చాలా కోపం వచ్చింది, అందుకే నేను ఈ డిబేట్ మీటింగ్ పెట్టా. అండ్ అప్పుడే అక్కడికి నోనోవా వస్తుంది. నోనోవా ఆలియాతో అంటుంది, ఇదంతా నేను చూసుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. ఇప్పుడు వెళ్తుండగా ఆలియా తానియామతో అంటుంది, నాకు తెలీదు కూజే నన్ను ఎందుకు ఎంచుకున్నాడు అని, నేను చాలా కష్టపడతా ఇది నిరూపించుకోవడానికి, కూజే నన్ను ఎంచుకొని తప్పు చేయలేదని. నోనోవా అంటుంది, ఆలియా ఎంత మంచిదో. దీనిపై తానియామ అంటుంది, ఎందుకు కాదు, ఎందుకంటే ఆమెని కూజే ఎంచుకున్నాడు కదా. యూకీనేమో ఈ డిబేట్ మొత్తం లైట్ రూమ్ లో నుంచి చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మంచి ప్లేయర్సే, కాకపోతే నా ముందు గెలవలేరు. ఇప్పుడు అయానో అంటుంది, ఎవరైతే విలన్ లా మాట్లాడతారో ఎండింగ్ లో వాళ్ళే ఓడిపోతారు. ఇది విని యూకీ సైలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆలియా కూజేకి జరిగిందంతా చెప్తుంది. ఇంకా నువ్వు యూకీని వదిలేసి నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావు. దీనిపై కూజే చెప్తాడు, నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు నేను యూకీ పార్ట్నర్ ని, ఇంకా నేను ఆమెకి నో చెప్పలేకపోయా. ఇప్పుడైతే నేను నాకు ఇష్టంతోటే ఆలియాకి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను నీ పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కూజే కొంచెం సిగ్గుపడుతూ ఆలియాతో అడుగుతాడు, నువ్వు నన్నే నీ పార్ట్నర్ గా ఎందుకు ఎంచుకున్నావు. ఆలియా రష్యన్ లో ఏమో అంటుంది. ఇది విని కూజే కొంచెం సిగ్గుపడతాడు. ఆలియాతో నువ్వేమన్నావని అడిగితే దానికి ఆలియా ఏమీ చెప్పదు. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దీంట్లో 4 ఎపిసోడ్స్ మిగిలిన్నాయి అనుకుంటా, వీటిని కూడా నేను తొందరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సో ఈ యానిమే సిరీస్ ఎలా అనిపించిందో కమెంట్ చేసేది చెప్పండి. ఇంకా మళ్ళీ కలుద్దాం దీని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో.